హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకుని ఒక 5 minutes వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత వేడి వేడి నీటిలో మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న గోబీ ముక్కలన్నీ అందులో యాడ్ చేయాలి. ఈ వేడి నీళ్ళలో ఉన్న గోబీని ఒక 5 minutes వరకు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన గోబీ ముక్కలన్నిటిని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అసలు వాటర్ చుక్క ఉండకూడదు. అస్సలు వాటర్ చుక్క లేకుండా గోబీ అన్నిటినీ కూడా మనం ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న గోబీ దాంట్లో మనం సీజన్స్ అని యాడ్ చేద్దాం. సో ముందుగా మనం ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, అలాగే టెక్స్చర్ కోసం మనం 3 స్పూన్ల శనగపిండి ఇందులో మనం యాడ్ చేసుకుందాం. అలాగే 1 స్పూన్ మైదా, అలాగే కొంచెం తగినంత ఉప్పు, అలాగే 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ ఈ గోబీ మిక్స్చర్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసిన పౌడర్స్ అన్నీ మన గోబీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం బాగా కలుపుకుంటామో ఈ పౌడర్స్ అన్నీ గోబీకి పట్టి మంచిగా ఉంటుంది. ఇలా కలిపిన గోబీని ఒక 5 to 6 minutes పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి మిక్స్చర్ అనేవి కూడా దానికి గోబీకి బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టి మన డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఈ వేసుకున్న ఆయిల్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలన్నీ ఒకటిగా ఆయిల్లో వేసుకుని మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఆ గోబీలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఎలా అయితే గోల్డెన్ బ్రౌన్లో వస్తాయో అప్పుడే మన గోబీ అన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. మీకేమోనండి, ఈ చల్లని క్లైమేట్లో వేడిగా నేనైతే మంచిగా గోబీ వేసుకొని తింటున్నానండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చెప్తుంటేనే నోరు ఊడిపోతుంది. ఇంకా తింటే ఇంకెలా ఉంటుందో. నేనైతే ట్రై చేయాల్సిందే. సో ఈలోపు మంది డీప్ ఫ్రై అయిపోయింది. సో ఇవన్నీ తీసి మంచిగా ఆయిల్ లేకుండా పక్క బౌల్లో వేసుకోవాలి. సో చూసారు కదా, వేడిగా చల్లని క్లైమేట్లో నాకు ఇష్టమైన గోబీ 65 రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.